దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ గతించిన రాత్రంత కాలం తోడుగా ఉండి బలపరిచి, నడిపించి, ఆదరించి, ఆయుతపరిచి, నీ కృప చేత, నీ ప్రేమ చేత, నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి నడిపించిన ఓ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నేను స్తుతిస్తుండగా మా స్తుతులు యావత్తు కూడా అంగీకరించి మహిమ పొందమని ఆత్మరూపుడ రక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రికును కుమారుకును పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకే కలుగును గాక, ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరు నువ్వు కలుగ చేయలేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీ వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగు గనుక నీకు వందనములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చిన అట్టి జ్ఞానం వల్ల అనేకమైన మర్మములు మాకు కనబడుచున్నవి. కనపడను తండ్రి గనుక నీకు వందనములు, ఆమేన్. దేవా, నీవు స్వతంత్రుడు అయినావు, స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరును సలహా ఈయనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు మా వందనములు. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు ఇఫడేసు నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగి నీకు ఏడెంశమాట తలనొప్పి హింస నీకు హర్మయోని గిద్దము అడులు నీకు కడతరికని గొయ్యముట్టి కాలి నీకు అగ్నిగుణ ముందు నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను, ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది, ఆమేన్. లేఖనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 142 అధ్యాయము చదువుకుందాం. ఈ 142 అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను, గమనించండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాకు బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని ఆయన సన్నిధిలో నేను ఒప్పుకొనుచున్నాను. నేనున్నప్పుడు నా మార్గము నాకు తెలియను. నన్ను పట్టుకునుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా నా పగవారు ఊరునొడ్డుచున్నారు. నా కుడి పక్కన నీ దానించి చూడుము. నన్ను ఎరిగిన వారు ఒకడును లేకపోయెను. ఆశ్రయము నాకేమీ దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే. సజీవులు భూమి మీద శాశ్వతం నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను,
నా మొరయొగ్గు చెవియొగ్గుము. నన్ను తరువువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు సరసాల నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఏకూజావున 5 గంటల సమయంలో మరి ప్రార్థన చేయటకు గొప్ప అవకాశం ప్రభు ఇచ్చారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉండాలి. ఎందుకంటే ఒక దినము గడుట దేవుని చిత్తము తప్ప మనుషుల చిత్తము కాదు. ఒక దినం గడిచి మరొక దినములో ప్రవేశించాలంటే దేవుని యొక్క కృపయే ఉండాలి తప్ప నీ ఆలోచన, నీ తలంపులు మనల్ని ఏమాత్రము గమ్యానికి చేర్చి మరొక దినమును సమకూర్చే రీతిలో మన దినాలు లేవు. ఎందుకు అంటే ప్రియులారా, సాతానుగాడు అనేకమైన రీతిలుగా నిన్ను నన్ను శోధించుచున్నప్పటికీ శోధనలు జయించి మరలా మనము ప్రభు యొద్దకు చేరి ప్రార్థించే అదృష్టం దేవుడు మనకి ఇచ్చారు. గనుక ఈ ఉదయ కాలంలో మనం ఏమైతే తలస్తున్నామో, ఏమైతే నడుస్తున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు కూడా దేవుడు ప్రతి దినము మనకిస్తూనే ఉన్నారు. అయితే దానిని గుర్తించక, దానిని గ్రహించక అనేకమైన విధములుగా మనం నడుచుచున్నాం. గనుక ఈ ఉదయ కాలంలో ప్రభు నీ ఎడల నా ఎడల చూపుచున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను బట్టి మనం అనేక రకాలుగా ఆలోచన కలిగి ఉండాలి. ఈ మే నెల ఈ 3వ తారీఖున ఉదయకాలం ఏకూజావన విశ్రాంతి దినం. ఈరోజు ప్రభువును ఆరాధించే దినం, ప్రభువును గణపరిచే దినం, ప్రభువు కొనియాడే దినం, ప్రభువుని వేడుకునే దినం. గనుక మనము గమనించి ప్రార్థించి స్తుతించే భాగ్యం దేవదేవుడు అన్ని వేళలా మనకు అందించారని, ఆయన యొక్క క్రియలను మనం ఎరిగిన వారిగా ఉన్నామని మనం గ్రహించాలి. ఎందుకు అంటే ప్రభు చూపించిన ప్రతి క్రియను మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అని గమనిస్తూ ఉంటే ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ మొదటి వచనములో ఈ యొక్క ఏమని రాయబడుతుందంటే, మరలా చదువుతున్నాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను. ఎలుగెత్తి ఎందుకు మరలిడుస్తున్నాడు? ఎందుకు మరలిడవలసి వచ్చింది? ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడు అంటే, మనిషి బ్రతిమాలుకున్నది ఎప్పుడు? ప్రాణం మీదకు వచ్చినప్పుడు, లేదా తప్పు చేసి దొరికిపోయినప్పుడు. ఆ ప్రాణాన్ని కాపాడుకోటకు అనేక రీతిలుగా బ్రతిమాలుకుంటాం. కానీ ఒక్కొక్కసారి చూడండి, పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ పట్టుకుంటే నేను వారి చేతికి పట్టుకుంటూ జైలు పాలు అవ్వాలని ఏమంటారంటే బ్రతిమాలుకుంటూ ఉంటారు. అయ్యా నన్ను మన్నించు, నేను ఇంకెప్పుడు ఎన్నడూ తప్పు చేయను అని అనేక రకాల ప్రమాణాలు చేస్తాం, అనేక మీద ఒట్టు వేస్తాం. ఎందుకు ప్రియులారా? తప్పుని తప్పించుకొని జీవించుటకు. మరి తప్పులా కనపడినప్పుడు నువ్వు ఎంతగా బ్రతిమాలుకున్నా అది ప్రయోజనము కాదు అని లేఖనాలు చెప్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాకి నీకు మొరపెట్టుకున్నాను, నేను మొరలు విడుచుచున్నాను అంటే బ్రతిమాలుకుంటున్నానని. ఎందుకు? తప్పు చేశాం కాబట్టి. తప్పు లేకపోతే ఎవరిని బ్రతిమాలే పని లేదు. ఎందుకు అండి? ప్రభువే చెప్పారు, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు వెతుకుడు దొరుకునండి. ఎప్పుడు?
మనస్ఫూర్తిగా హృదయ హృదయ తలంపుల ద్వారా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు నాకు ఏం చేస్తారంటే ఆదరణ కలగజేసేవారుగా ఉన్నారు. గనుక ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట మనం గ్రహించాలి, తలంచుకోవాలి, ఆలోచించాలి, దాన్ని బట్టి ఖచ్చితంగా నడవాలి. ఇక రెండో వచనము, మనం ఈ మొదటి వచనము రెండో వచనం చదువుతున్నప్పుడు ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలు విడుచుచున్నాను, ఎలుగెత్తు యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధి తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కుంగునప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నటకై నేను నడవలసిన త్రోవలో సాటుగా పగవారు ఉరునడుచున్నారు. నా కుడి పక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును లేకపోయెను. ప్రభునందు ప్రియుల దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ ప్రభు చెప్పుచున్నారు అంటే, మనిషి యొక్క నడక సరిలేకపోతే ఆ మనిషి యొక్క నడకను మరొకసారి సరి చేసుకుంటాక ఎప్పుడు కనపడుతుందంటే అవతల వాడు దొరికినప్పుడు. ఎందుకంటే అవతల వారు పట్టుకున్న వారు సామాన్యులు కారు, ప్రాణము తీసేటకు వెనకాడరు అన్నప్పుడు, మరి అంత భయం ఉన్నప్పుడు, అంత తప్పు నీకు తెలుసున్నప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇలా మనుషుల్ని అడగన ప్రశ్న ఒకటే, ఎందుకు తప్పు చేస్తున్నావు అని దేవుడు అడగక, ప్రతి మానవుడు చేతికి నోటికి ఎంతో కొంత తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ బ్రతుకుతున్న వారై ఉన్నారు. ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు, దేని కొరకు చేస్తున్నారు ఈ లోకంలో మనుషులంటే, ఆధిపత్యం కొరకు, సంపాదించుకుంట కొరకు, లేకపోతే ఈ లోకంలో పేరు కొరకు మాత్రం తప్పులు చేస్తూనే ఉన్నారు. ఒక రోజున దొరుకునా కానీ తప్పుని బయటపడకుండా కప్పుకుటకు అనేకమైన రీతిలుగా ధనమును ఖర్చు పెడుతూ, ఆ ధనముకు విలువ లేకుండా ఆ యొక్క మనిషికే విలువ ఉన్నట్టుగా మనుషులందరూ ప్రవర్తిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనము ఏదేమైనా చేసినప్పటికీ అది ఆత్మ తలంపులను, ఆత్మ నడిపింపు కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అందు నిమిత్తము ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట కూడా మనకు అర్థమైన రీతిలో మనం మాట్లాడతాం. గనుక ఈ ఉదయ కాలంలో ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట ఎటువంటిదంటే ఆత్మకు సంబంధమైన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన నడిపింపు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనకు కలిగినప్పుడు ఎటువంటి తప్పు చేయము. ఆత్మకు లోబడకుండా నా మాటే, నా ఆలోచన గట్టిదై ఉన్నది అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా ప్రభువాని మనం బ్రతిమాలుకున్నప్పుడు, ఎప్పుడు కూడా ఏ మానవుడు కూడా బ్రతిమాలుకుంటున్నాడంటే తప్పు చేయటకు ఇష్టము కాక. అందుకే ఇంకెన్నడూ నేను తప్పు చేయను ప్రభు అని బ్రతిమాలుకుంట కారణం ఏంటంటే, శోధన నుండి, వేద నుండి తప్పించేవాడు ఆయనే. నరకము నుండి, నరక భీతి నుండి, నరక పాపము నుండి తప్పించి నేను మోక్ష మార్గం తీసుకెళ్లేవాడు ఆయనే. అందుకే దావీదు బ్రతిమాలుకుంటున్నాడు. ఎంత దారుణంగా అంటే, పగవారు నన్ను పక్క నుండి ఉరువొడ్డినా కానీ తప్పించేవాడు ఎవరు? యేసు ప్రభు. మనుషుల వల్ల కానిది దేవుని వల్ల అవుతుంది. దేవుడే తీయగలడు, దేవుడే తప్పించగలడు, దేవుడే రక్షించగలడు అని ఆలోచన, ఆదరణ, సహాయము ఎవరు అందిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభు వల్లే.
ఆ కార్యము జరుగుతుందని మనకు గుర్తెరిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మనము అనేకమైన విధములుగా ప్రార్థన చేస్తాం, అనేకమైన తలంపులతో దేవుని స్తుతిస్తాం, అనేకమైన రకాలుగా మనం వేడుకుంటాం. దేని కొరకు? ఆశలు, కోరికలు తీర్చుకోట కొరకు, లేదా మన పాపములు క్షమించుకోట కొరకు. అంటే తప్పెందుకు చేయాలి? ఎందుకు అంతగా భయపడాలి? తప్పెందుకంటే తెలియక చేశాను. తెలియకుండా ఏది జరగదే. నీకు తెలియకుండా ఏది జరగదు. సాతానుగాడు నీ కళ్ళు మబ్బు పెట్టి కప్పునప్పుడు ఏదో క్షణంలో నీకు స్పర్శ తెలుస్తుంది. అవును కదా? చూడండి, కత్తి తెగినప్పుడు తెగిన ఆ మొదట 10 నిమిషాలు ఏమీ పెద్ద అనిపించదు. ఆ బ్లడ్ ఎప్పుడైతే ఆ తెగిన చోట నుండి బయటకు వస్తుందో, ఆ బ్లడ్ చూసిన క్షణము మనిషికి ఏమనిపించదు. ప్రియులరా, అది కొంచెం అలాగ వదిలినప్పుడు, బ్లడ్ కారుతున్నప్పుడు ఆ దేహములో నరాలు బలహీతం అవుతాయి. అంటే గ్యాప్ వస్తూ ఉంటుంది కాబట్టి, రక్తం కారుతుంది కదా, నరాల్లో గ్యాప్ వస్తుంది కాబట్టి బాధ లిగుస్తుంది, బాధ పుడుతుంది. అప్పుడు తెలుస్తుంది, ఓహో నాకు చెయ్య తెగింది. మొదట తెగినప్పుడు ఏమీ తెలియదు, తిమ్మురుగా ఉండి ఆ యొక్క స్పర్శ శరీరానికి తెలియదు. కొన్ని క్షణాల తర్వాత తెలిసినప్పుడు అయ్యో అయ్యో తెగుతుందని కంగారు పడుతూ ఉంటాం. అంటే మనిషి యొక్క జీవితము మరి పుట్టిన మొదలుకొని మరణించే వరకు ఎప్పుడు తొందరపాటు జీవితమైనా, ఆలోచించి జీవించే జీవితం లేదా మనిషికి అంటే లేఖనాలు చెప్తున్నాయి. మరి మనుష్యుడు చేసే క్రియలను బట్టి లోకములో అనేకమైన రీతిలుగా అవకాశం దొరుకుతుందో అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకు అంటే దేవుడు తన వాక్యమును ఏ రీతిగా నీకు నాకు అందించి బలపరుస్తున్నారు. అపవాదుగాడేమో గద్దించే సింహం వలె తిరుగులాడుచు ఎప్పుడు ఎవరు దొరుకుతాడని. అందుకే కూర్జావన్న చాలా మంది రాత్రి అనుకుంటాం, ఓహో లేచిపోవాలి, ఈ వాక్యం చదవాలి, ఇది ప్రార్థన చేయాలనుకుంటాం, మంచిదే. కానీ లేచే సమయంలో నిద్ర అనేది మత్తుగా కల్పించి కాసేపు నాకు లేగిద్దాంలే అనుకుని లెగిసే శరీరము చాలా ఎక్కువగా ఈ లోకంలో ఉన్నాయి. అంటే ఎక్కడ ఎలా కనపడుతుంది? 100కి 4-3% తప్ప చూడండి, అంటే 93-4% అందరూ బద్ధకముతో అనగా నిద్రించి చేద్దాంలే అనుకునేవారే తప్ప, అయ్యో ప్రభు సమయము, ప్రభుతో గడపాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు మాటలు వినాలి అనే ఆలోచన ఈనాడు మనుషులైన వారికి లేదు అనే విషయాన్ని మరి ఆయన మనము గుర్తెరిగి ఆయన సన్నిధిలో బలమైన రీతిలో బలమైన కృపను బట్టి నడిచే కృపను అందించమని, నీ ఆలోచన యావత్తు కూడా దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచున్నాము తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మన జీవితాలకు చాలా అవసరం అండి. ఎందుకంటే ఎక్కువ జావున ప్రార్థన నీకు ఎంతో ఊరటనిస్తుంది. అవునండి, ఊరటనిస్తుంది. ఎందుకంటే దేవదూతలు తిరిగే సమయం, పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే సమయం, పరిశుద్ధాత్మ దేవుడు నేను గమనించే సమయం, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణిచ్చి నేను ఆశీర్వదించే సమయం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనము అనేక రకాలుగా ఉదాహరణ చెప్తూ ఉంటే, బియ్యములో అనేకమైన రాళ్ళు ఉంటాయి. ఈ బియ్యం ఏరాలంటే దీంట్లో చాటలో వేసుకుని చెరుపుని ఆ రాళ్ళు వేరేవారు పూర్వం. ఇప్పుడు రాళ్ళు తీసే మిషన్లు వచ్చేసినాయి కాబట్టి రాళ్ళు ఏరే పని లేదు.
డైరెక్ట్గా షాపు నుంచి తెచ్చుకుంటారు, మార్కెట్ నుంచి దాన్ని ఇప్పుతారు, వెంటనే ఎసడులోకి పోసుకునేవారు. పూర్వం అలా కాదు. ఏం చేసేవారు? చెరిగి రాళ్ళు, మరి ఆ ఒడ్లు, ఆ ధాన్యం గింజలు వేరి అప్పుడు శుభ్రపరచుకునేవారు. ప్రియులారా, అప్పుడు పూర్వకాలం రాళ్ళు ఎందుకంటే అప్పుడు కూడా మనుషుల్లో ఒక అపనేక నమ్మకం, చాలే ఇదొక ఆశ, లేదా డబ్బుల ఆశ. అలాంటి వారు ఈ రోజున లేకపోయినను, కానీ ప్రతి దినమును ప్రతి ఆలోచనను డబ్బు వైపును, ధన వైపును, ఆస్తుపాస్తులు వైపు చూసుకునేవారు అనేకులుగా ఉన్నారు ఈ లోకంలో. అవునండి, ఇవాళ ఎంత సంపాదిద్దాం, రేపు ఎంత సంపాదిద్దాం అనే ఆలోచనలు తప్ప మనం ఎంతగా ప్రార్థన చేద్దాం, ఎంతగా దేవునితో గడుపుతాం అనే ఆలోచన ఈ లోకంలో ఎవరికి లేదు. మరి పాపక్రియలు, పాపభీతి ఎలాగ తొలుగుతుందండి? ఎలా తొలుగుతుంది? ఇవాళ నీకు ఉపయోగపడింది, నీ కూడా రానిది, నీ కూడా లేనిది, దాని కొరకు రాత్రనగా పగలనగా శ్రమ పడుతున్నాం, ఎంతో సమయం ఇచ్చిస్తున్నాం, ఎంతో ఓర్పు, ఎంతో సహనము, ఎంతో పనిని హెచ్చించి మరి జీవితాన్ని లీడ్ చేయాలని ఆశ కలుగున్నాం. ఈలోగా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్నట్టుగానే మన ఇంట్లో మనకే వ్యతిరేకమైన మనుషులుగా ఉన్నట్టుగా ఉంటారు. అందుకని అదే ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే కాదు, కానీ నీకు నువ్వే జాగ్రత్త పడు. ఎవరు నీ కొరకు సహాయం చేసేవారు ఉండరు, ఎవరు నేను రక్షించేవారు ఉండరు, ఎవరు నేను బ్రతిమాలేవారు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ బ్రతిమాలిని తనకు తానుగా కట్టుకునేవాడు ఎదుటివారి శాతం ఎలా కట్టగలడు అంటే యేసు ప్రభు చెప్పారు కదా, పొరుగువారి కొరకు ప్రార్థన చేయము, ఆ ప్రార్థన ఆత్మ తలంపులు కలిగి మనిషి ఎడల అనేకమైన రీతిలుగాను కనబడుతుందని నమ్మి ఉండాలి. ఈ ఉదయ కాలంలో మారపడిచిన మనము అనేకమైన తలంపులు, అనేకమైన ఉద్దేశాలకు నడిపించిన మనము ఆయన ఎడల ఎంతగా ప్రేమ కలిగి గురి కలిగి ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎక్కువ జానం లేచి గబగబా ప్రార్థన చేసేస్తాం. ఏమని? ప్రభువా, నా బిడ్డలను కాపాడు, నన్ను కాపాడు, నాకు ఈరోజు ఇంత కావాలి, ఇంత ఖర్చులు ఉన్నాయి, ఇన్ని ఆశలు ఉన్నాయి, ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇవే చెప్పుకుంటాం. ఆత్మ నిమిత్తము నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు చేయవలసిన ప్రయాణం ఏంటో నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దాన్ని అసలు గ్రహించాం. అందుకే పక్కనే ఉంటుంది. కానీ ఒక సామెత ఉంది కదా, భుజం మీద టవల వేసుకునంట భార్యని గట్టిగా అరిసి పిలుస్తున్నాడు, ఏమే టవల్ ఎక్కడుంది అని. భార్య వచ్చి, అదేంటయ్యా నీ భుజం మీద టవల్ పెట్టుకుని నన్ను అరుస్తున్నావు ఎందుకు అని. అంటే అంత అశ్రద్ధ, అంత మతిమరుపుతో తన ఒంటి మీద తాను టవలే ఉన్నది అని గ్రహింప లేకుండా ఉన్నాడు. దేవుడు పక్కనే ఉన్నాడు, సృష్టికర్త సృష్టించిన వాడు ఉన్నాడు. ఆయన నీడలోనే నేను బ్రతుకుతున్నాను, ఆయన నీడలోనే జీవిస్తున్నాను, ఆయన లేకపోతే నా బ్రతుకు, నా మనుగుడు లేదు అని ఏ మనుషుడు అనుకోవట్లేదు. అనుకోవాలి అసలే. ఒకసారి ఇంతలో కనపడి అంతలో మాయమై ఈ దేహానికి, ఈ ప్రాణముకు, నీ దేహం నుంచి పక్కకి వెళ్ళిపోగానే ఆ ప్రాణం మరలా కనపడుతుందా? లేదు. ఎందుకని? ఆకారము లేని, అంటే ప్రాణముకు రూపము లేదు. దేవుడు అందుకే రూపాన్ని సృష్టించుకుని లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మీయుడిగా నడిస్తే ప్రతి మనిషిలో ప్రవేశిస్తాడు, ఇప్పుడు ప్రవేశించినట్లు. కానీ మరి నిపుణులైన వారు అంటున్నారు, దేవుడు అందుకనే అనేక రీతిలుగా ఆలోచించి భూమిపైన ఉన్న మనుషుల నిమిత్తము, ఆకాశము కింద ఉన్న ప్రజల నిమిత్తం ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రతి పనిలో సాధ్యము దొరుకుతుంది, అంటే ప్రతిఫలము దొరుకుతుంది.
ప్రతిఫలం ఎప్పుడు దొరుకుతుందండి? కష్టపడి పని చేసినప్పుడే కదా. ఇవాళ నువ్వు కష్టపడి నిద్ర నిప్పులు మానుకుని ప్రభువును స్తుతిస్తున్న ఏకువజామున దేవదూతలు తిరుగుతారు కదా. కానీ నా అంతరాత్మ తలంపులు, నా ఆశ, నా కోరికలు చూస్తాయి కదా. దేవుడు ఏదో రకంగా నీ ఆలోచనను, నీ తలంపులను దేవుడు బలపరుస్తున్నప్పటికీ మనం ఏం చేస్తామంటే ఆలోచనలోకి సరిలేక దాన్ని గ్రహించలేక సాతాను చేతిలో కీలుబొమ్మలు అయిపోతున్నాం. అందుకే ప్రియులారా, ధనము చూసి దగా పడకు, బలము చూసి బెంగపడకము. ఇదిగో అదే ఆ రోజు, తప్పించే రోజు ఒకటి, తప్పించే నాదుడు లేని రోజు ఒకటి వస్తుంది, నీకు తెలుసా అనో కీర్తన మనం పాడుతూ ఉంటాం. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అంటే పాపులందరూ ఏడ్చి మనుషులందరూ గుండెలు బాదుకునే రోజు, మనుషులందరూ ఏడ్చే రోజు, పిల్లజాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకి లేక, చిటుకొకరు పుట్టుకొకరు అనాథులై అరిసే రోజు ఒకటి ఉంది అనేది నిజమే. ఇలా ఎన్నో రకాలుగా మేము చెప్తున్నాం. మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులను నెరవేర్చుకుంటకు అనేక రకాలుగా మనం గ్రహించినప్పటికీ దేవుడు అనేకమైన విధములుగా నిన్ను నన్ను బలపరుస్తాడనేది ఈ ఉదయ కాలంలో మనం గ్రహించాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరగంట షేప్లో మనం ఏం తెలుసుకున్నాం? నీతి ఏంటి, లేకపోతే నీతి లేని జీవితం ఏంటి, నీతి కలిగి జీవించుంటే ఎలాగుంటాం, నీతి లేకుండా జీవించుంటే ఎలాగుంటాం అనేది 2 రకాల ఎగ్జాంపుల్ మన మధ్యన కనబడుతూనే ఉన్నాయి. కనుక ఈ ఉదయ కాలంలో దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఆత్మ తలంపులది, ఆత్మ నడిపింపుది అయ్యున్నది అని మనం గ్రహించాలి. కనుక ఈ ఉదయ కాలంలో నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు సమర్పించే విన్నపం ఏదైతే ఉందో అది జాగ్రత్త కలిగి చేసుకోండి, జాగ్రత్త కలిగి చేయండి. ఎందుకంటే యాజకులుగా మేము ఏదేదో మాట్లాడొచ్చు అనుకుంటున్నారు కాదు. దేవుని లేఖనం ఏమి చెప్తుందో అదే మాట్లాడాలి. ఎవరిష్టమైన రీతిలో వారు మాట్లాడితే, అందుకే శరీరం ఉత్సాహంతో అనేకమైన మాటలు పలుకుతున్నప్పుడు, ఒక మాట జారి విడిచినప్పుడు దానికి సమాధానం నీవే, దానికి బాధ్యతుడు నీవే. ఎందుకంటే ఆ మాట నీ నోటి నుండి బయటకు వచ్చింది కాబట్టి దానికి అధికారం నీదే. కాబట్టి దానికి సమాధానం, ఒక నోటి నుండి ఒక మాట మనకి బయటికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన మాట ఎవరు స్వీకరించకపోతే వెళ్ళింది నీ దగ్గరకు వచ్చే నిలబడుతుంది. కొన్ని మాటలు రూపాలను ధరించుకుని పక్కన నిలబడుతుంది. ఏంటి మీరు ఎవరు కొత్తగా కనబడుతున్నారే అన్నప్పుడు నీ నోటి నుంచి బయటికి వెళ్ళిన మేము ఎవరు మమ్మల్ని ఎవరు ఉద్దేశించి నువ్వు మాట్లాడావో వారి మాటల్ని స్వీకరించట్లేదు కాబట్టి తిరిగి మరలా నీలోకి వస్తున్నావు అన్నారు. ఏ మాటలు అయితే నోటి నుంచి విడిచిపెట్టాడో అదే మాటలు బయటికి కనబడుచున్నప్పుడు ఆ మాటలు నీలోంచి వచ్చినాయి అని రూపం ధరించుకుని నిలబడినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎంత భయంకరంగా ఉంటుందో. అది ఎవరు స్వీకరించేది, ఏ రూపంగా ధరించిందో అది నిన్ను వేధిస్తుంది, శోధిస్తుంది, నిన్ను అరిచేస్తుంది, అవసరమైతే నిన్ను ఆవరించేసుకుంటుంది. అప్పుడు నీ జీవితము ఎంత భయంకరంగా ఉంటుందంటే, కొట్టరు తిట్టరు అంటారు కదా ఒక సామెత, ఎవరు కొట్టకుండా తిట్టకుండా దెబ్బ తగిలిందే అంటూ ఉంటారు. అదే దేవుని యొక్క పనిష్మెంట్ అంటారు. ఎందుకంటే చాలా మంది కొంచెం కాళ్ళతో నడిచిన పడి చనిపోయిన వారు, కాళ్ళ నడక నడిచి పడి చనిపోయిన వారు చాలా మందిని చూసాం.
ఎందుకంటే నడుస్తూ ఉంటారు, ఏదో చిన్న రాయి తలుగుతుంది, పడిపోతారు, ఏ తలకో తలుగుతుంది, వాళ్ళు కోమలోకి వెళ్ళటం లేదా చనిపోవటం కూడా జరుగుతుంది, చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం ఎక్కువ జావున నీ నోటి నుండి వచ్చే మాట ప్రతిదీ కూడా ఆచితూచి అనగా జాగ్రత్తలు కలిగి మనం మాట్లాడాలి. ఆవేశం బీపీ శరీరంలో రేజ నీళ్లు మరిగినట్టు మరుగుతుందంట బీపీ. ఆ బీపీ రక్తం మరుగుతుందంటారు. అంటారు కదా, చాలా మంది గొడవలకు వెళ్ళినప్పుడు నా రక్తం మరిగిపోతుందిరా నేను చూస్తేనే అంటారు. దేని కొరకు మరుగుతుంది? నీ తప్పులు కప్పుపుచ్చుకుంటాక మరుగుతుందా, లేదా నీ తప్పులని ఎదుటివారి మీద మోపుటకు నీ రక్తం మరుగుతుందా, నీ పాపములు ఇంకా పెంచుకుంటకు మరుగుతుందా? అంటే ఈ మూడి కూడా అవును అని చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు మనుషులుగా మనం సాధించవలసింది, జీవించవలసింది చాలా ఉంది. ఇవన్నీ గొప్ప ఆనందమైన జీవితాన్ని, గొప్ప ఆనందమైన బ్రతుకుని ఏమి తప్పు చేయకుండానే దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ ఒక్కొక్కసారి అనేకమైన రీతిగా శోధించబడుచు, బాధించబడుచు, కనబడుచున్నదని అనేకమైన రీతిలుగా నేను ఎరిగి ఉన్నాను. కనుక మనం ఎరిగి ఉన్న ప్రతి మనుషుడు అనుభవంతో ఉంటాడు. అనుభవం లేకుండా ఏ మనుషుడు లేడు లోకంలో. అవును, కానీ అనుభవం లేనట్టుగా ప్రవర్తించేవాడే మనుషుడు కాడు అని లేఖనం చెప్తుంది. కనుక ఈ ఉదయ కాలంలో జాగ్రత్త కలిగి గ్రహించండి, జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి. సాతాను చేతికి చిక్కకుండా మీరు మీ క్రియలను సరిచేసుకోండి అని లేఖనం చెప్తుంది. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి బలపరచునుగాక. ఆమె. రండి ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, ప్రేమగల మా రక్షక, వందనాలు. నిజమే దేవా, మా ఆలోచన, మా తలంపులు ఇదిగో రండి ప్రభుని యెహోవాను బ్రతిమాలుకుని వేడుకుందుము రండి, బ్రతిమాలుకుందుము రండి అని అనేకులను దావీదు పిలిచినట్టుగా ఈనాడు ఉదయ కాలంలో నేనను అనేక రీతిలుగా రండి యెహోవాను స్తుతించుకుందాం అని అనేకులకు నాయనా నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మమ్మలను మా తలంపులు కూడా సరిచేసి నీ వాక్యములో, నీ వాక్య యొక్క పరిధిలో మేము ఉండినట్లు, జీవించినట్లు సహాయం దయచేయమని, మా ఆలోచన, మా తలంపులు యావత్తు కూడా మమ్మలను నింపి బలపరిచి నీ సన్నిధిలో నిత్యమును మొరపెట్టే భాగ్యం, మా పాప క్రియలను, మా పాప యొక్క రోత బ్రతుకును తప్పించుకుని నీ ఎడల విశ్వాసం, భక్తి కలిగి ప్రార్థించే కృపను అందించమని దేవా, ఎందరైతే ఈ ఉదయ కాలం విశ్రాంతి దినము, సంస్కారిక దినము, మరి రొట్టి ద్రాక్షారసము తీసుకునే దినం కాబట్టి నీ ఆలోచన, నీ తలంపులు నాకు అందించి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన అంతటా కూడా నీ పరలోకమైన ఈ రాజ్యములోకి ధూపముగా చేర్చి మమ్మలను, మా ఆలోచనలను బలపరుచుకుని నీ రాజ్యములు వారసులుగా ఉండుటకు మాకు మా అందరికి అవకాశము కల్పించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమె. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునగాక, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, శోధనకి ఎక్కిని తప్పించము, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమె. ఏసరత్వమే జయం, అపాధిగం ప్రవేశరత్వమే జయం, అపాధిగం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధిగనంతకల నాశం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ
అన్ని వేళలా ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.